హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో సిరీస్ స్టార్టింగ్లో నేను ఒకటి చెప్పాను, లైక్ ఒక వీడియో చూడడం ద్వారా మీకు 1 crore రూపీస్ మీ బ్యాంక్ అకౌంట్లో అడిషనల్గా ఉంటాయి, ద వర్స్ట్ కేస్ అని నేను చెప్పాను. ఆ వీడియో అనేది ఇది. జనరల్ నేను బ్యాంక్ ఎఫ్డి కంటే బ్యాంక్ ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్స్కి లేదా బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్కి దీనికి చెప్పే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్కి కంపారిజన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇట్స్ రిలేటెడ్ టు ఎమర్జెన్సీ ఫండ్. మీకు తెలుసు చాలామంది కోవిడ్ టైంలో చాలా ఇబ్బంది పడ్డారు. వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే వాళ్ళు ప్రాపర్గా ఎమర్జెన్సీ ఫండ్ అనేది మెయింటైన్ చేసుకోకపోవడం మూలంగా. సో ఎమర్జెన్సీ ఫండ్ ఏంటంటే లైక్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ హాస్పిటలైజ్ అయినా మన ఫ్యామిలీలో, లేదంటే ఏదైనా జాబ్ పోయినా ఒక 3 నెలల నుంచి 6 నెలలు మనం ఏ డబ్బులు మనకి ఇన్కమ్ లేకపోయినా సర్వైవ్ అవ్వగలిగేటట్టు ఉండడానికి ప్లాన్ చేసుకునేది ఈ ఎమర్జెన్సీ ఫండ్. ఓకే, జనరల్గా ప్రతి ఒక్కరికి ఒక 3 నుంచి 5 లక్షలు అనేది బై డిఫాల్ట్గా ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉండాలి. లేదంటే కొంతమందికి 8 lakhs 9 lakhs 10 lakhs కూడా అవసరం అవ్వచ్చు. జనరల్గా ఇందులో ఉండే క్రైటీరియా ఏంటంటే ఒక 9 నెలల శాలరీ అనేది మనకి ఎమర్జెన్సీ ఫండ్గా ఉండాలి. 9 months ఇన్కమ్ అనేది ఎమర్జెన్సీ ఫండ్గా ఉండాలి అనేది జనరల్ ఒక కొటేషన్. కొంతమంది 9 months ఆఫ్ ఎక్స్పెన్సెస్ అంటారు, బట్ నేను వచ్చి 9 months ఆఫ్ ఇన్కమ్ అనేది ఎమర్జెన్సీ ఫండ్గా ఉండాలని చెప్తున్నాను. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ఈ ఎమర్జెన్సీ ఫండ్ సేవ్ చేస్తున్నప్పుడు వచ్చే ఒక ప్రాబ్లం ఏంటంటే మనం దీన్ని ఎయిదర్ ఇంట్లో ఉంచుకోవడం కానీ, లేదంటే బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో ఉంచుకోవడం కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంచుకోవడం కానీ చేస్తూ ఉంటాం. సో దీనిలో వచ్చే వడ్డీలు అనేవి చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే లెస్ దాన్ 5%, లెస్ దాన్ 4% ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఏమన్నా ఉంటే 6% లెస్ దాన్ ఉండొచ్చు. ఇది మన ఇన్ఫ్లేషన్ రేట్తో చూసుకుంటే కనుక ఇది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. సో జనరల్గా ఇన్ఫ్లేషన్ ఎంత ఉంటుంది ఎవ్రీ ఇయర్? ఒక 7%, 8% దాకా మనకి ఇన్ఫ్లేషన్ అనేది ఉంది. సో మనకి ఇక్కడ 6% వస్తుంది అంటే 7% ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు మన మనీ వాల్యూ అనేది తగ్గుతుంది. దట్ ఈస్ నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ వచ్చేటప్పటికి ఎమర్జెన్సీ ఫండ్ ఎన్ని ఇయర్స్ మెయింటైన్ చేయాలి? 1 year, 2 years, 3 years, 10 years, 20 years. 20 years మేనేజ్ చేసి వదిలేస్తే సరిపోతుంది ఎమర్జెన్సీ ఫండ్ అనేది? చాలదు. అంటిల్ డెత్ వీ నీడ్ టు మెయింటైన్ ఎమర్జెన్సీ ఫండ్. సో ఓవర్ ద పీరియడ్ లైక్ 30 years, 40 years, 50 years మనం ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఎంత డిఫరెన్స్ వస్తుందనేది నేను ఇక్కడ క్యాలిక్యులేషన్లో చూపిస్తాను, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ బెటర్. అండ్ దీనికి ఆల్టర్నేటివ్గా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే పీర్ టు పీర్ లెండింగ్. అంటే మనము పీర్ టు పీర్ లెండింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. దీనిలో ఏంటంటే ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా గవర్న్ చేయబడుతుంది అండ్ మానిటర్ చేయబడుతుంది. ఇది కూడా ఆల్మోస్ట్ సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది. ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ స్ట్రాటజీ, దీనికి ఒక పర్టికులర్గా ఒక 40 to 50 minutes వెబినార్ అనేది ఉంది. ఇఫ్ యూ అటెండ్ దిస్ యూ విల్ గెట్ కంప్లీట్ అండర్స్టాండింగ్. బట్ జనరల్గా ఇప్పుడైతే నేను ఓవర్వ్యూ చెప్తున్నాను. ఓకే, ఫస్ట్ ఐ వాంట్ టు క్లారిఫై వాట్ ఈస్ టుడే డేట్. ఓకే, టుడే డేట్ ఎంత అనేది మీకు చెప్తే దెన్ దాన్ని బట్టి మీకు తెలుస్తుంది. సో 24th May 2023లో నేను రికార్డ్ చేస్తున్నాను. సో ఆ డేట్లో ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క సేవింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ తెలుసుకుందాం. జనరల్గా ఏ బ్యాంక్ అయినా ఒకటే, ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ ప్లస్ ఆర్ మైనస్ కొంచెం అటు ఇటు ఉండొచ్చు. సో జస్ట్ నేను ఐసిఐసిఐని చెక్ చేస్తున్నాను. సో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో మనం డబ్బులు ఉంచినట్లయితే కనుక ఒక 1 year పాటు ఉంచితే మనకు 3% వడ్డీ అనేది వస్తుంది. అదే ఎండ్ ఆఫ్ ద డే బ్యాంక్ బ్యాలెన్స్ 50 lakhs అండ్ అబోవ్ ఉంటే కనుక 3.5% అనేది వస్తుంది. అదే మీరు ఫిక్స్డ్ డిపాజిట్కి వెళ్ళారని అనుకోండి, జనరల్గా ఫ్లెక్సీ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది జనరల్గా సజెస్ట్ చేస్తాము ఎవరికైనా కానీ. సో 7 to 14 days మీరు లాక్ చేయగలిగితే కనుక 3% ఉంటుంది. అదే ఇలా ఎక్కువ టెన్యూర్కి వెళ్ళగలది 120 days అంటే దగ్గర 4 నెలలకి వెళ్తే కనుక 4.75, 6 monthsకి వెళ్తే కనుక సేమ్ అదే ఉంది. 6 months దాటిన తర్వాత 5.75 ఇలా పెరుగుతూ వెళ్ళింది. ఇప్పుడు మనం కంపేర్ చేసేది ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు తీసుకునేది కాబట్టి జనరల్గా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ తోటి మనం కంపేర్ చేయాలి, అంటే 3%తో కంపేర్ చేయాలి. దట్ ఎమర్జెన్సీ ఫండ్ కాబట్టి. లేదు నేను ఫిక్స్డ్ డిపాజిట్తో కంపేర్ చేస్తాను ఫ్లెక్సిడ్ డిపాజిట్తో అన్న ఫైన్, దాని రిలేటెడ్ క్యాలిక్యులేషన్ అనేది ఎక్సెల్లో చూద్దాము. సో జనరల్గా ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 6 months to 9 months అనేది ఉండాలి. ఒక 5 lakh rupees అనేది మీ ఎమర్జెన్సీ ఫండ్ అని అనుకోండి. ఎన్ని ఇయర్స్ మెయింటైన్ చేయాలి ఈ 5 lakhsని? 1 year, 2 years, 10, 20, 30 అంటిల్ డెత్ మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనకి ఎప్పుడు ఏమవుతుందనేది తెలియదు. బట్ దట్టు ఇయర్ ఆన్ ఇయర్ పెంచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు 5 లక్షలు ఉంది అంటే 10 సంవత్సరాల తర్వాత కూడా 5 లక్షలు ఉంటుందంటే చాలదు. ఇన్ఫ్లేషన్ ప్రకారం ఆ రిలేటెడ్ పెరుగుతుంటుంది కాబట్టి పెంచుకుంటూ వెళ్ళాలి. ఇది మనం జనరల్గా మనం చూసాం కదా, బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో 3% వడ్డీ అనేది వస్తుంది. అంటే 5 లక్షల రూపాయలు 1 year పాటు బ్యాంక్లో ఉంచినట్లయితే కనుక దీనిలో మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదు, ఓన్లీ 1 time మాత్రం పెడతాము. ఈ 5 lakhs అనేది మనం బ్యాంక్ అకౌంట్లో లేకపోతే కనుక ఒక 1 to 2 yearsలో మంత్లీ ఇన్వెస్ట్ చేసుకుంటూ రికరింగ్ డిపాజిట్ లాగా దాని తర్వాత ఆ బ్యాంక్ అకౌంట్లో ఆ అమౌంట్ ఉండేటట్లు చూసుకుంటాము. దట్స్ హౌ వీ మెయింటైన్ ఎమర్జెన్సీ ఫండ్. సో 3% వడ్డీ లెక్కను మీరు చూసుకుంటే కనుక 5,15,000 రూపాయలు మీ అకౌంట్లో ఉంటుంది.
అదే నేను చెప్పే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ 5 lakhs రూపీస్ అనేది మీరు చేసినట్లయితే కనుక మీకు 8% ఉంటుంది. ఈ బోత్ ఆర్ గవర్న్డ్ బై ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో మేనేజ్ అవుతుంటాయి. సో ఈ లెక్కలు మీరు చూసుకుంటే కనుక జస్ట్ 1 year మీరు ప్రాపర్గా ఇది నేను చెప్పే సజెషన్ ఫాలో అవ్వడం మూలంగా చేసినట్లయితే కనుక 26,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో చేంజ్ వస్తుంది. జస్ట్ ఒకే ఒక అడ్వైస్ 1 year పాటు. ఓకే, అదే మీరు ఒక 10 years పాటు మీరు చేయగలిగారు అనుకోండి, దాని డిఫరెన్స్ అనేది 4,35,000 రూపాయలు అనేది ఉంటుంది. ఇది ఎక్కడ చేయాలి ఏంటి అనేది నేను చెప్పా కదా, ఒక 40 minutes వెబినార్ ఉంటుంది, 30 to 40 minutes. అది మీరు అటెండ్ అయినట్లయితే దానిలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే సగం నాలెడ్జ్తో వదిలేయకూడదు అనేది నా ఇంటెన్షన్. నెక్స్ట్ ఒక 20 years మీరు చేయగలిగారు అంటే దట్ మీన్ చేయాలి, ఎమర్జెన్సీ ఫండ్ అనేది మెయింటైన్ సేమ్ ఉండాలి, అంటే దట్ మీన్ పెంచుకుంటూ వెళ్తూ ఉండాలి, బట్ సేమ్ ఉంది అని అనుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చూడండి, 15,53,000 రూపాయలు అనేది మీకు ఇక్కడ డిఫరెన్స్ అనేది ఉంది. అదే 30 years మీరు మెయింటైన్ చేశారు అంటే 42 లక్షల రూపాయలు అనేది మీకు ఇక్కడ డిఫరెన్స్ ఉంది. అదే 40 years చూసుకుంటే కనుక మీకు ఇక్కడ డిఫరెన్స్ అనేది దగ్గర 1,04,00,000 రూపాయలు అనేది ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది, జస్ట్ బై మెయింటైనింగ్ 5 lakh రూపీస్. అదే మీరు తర్వాత 10 lakhs కూడా వెళ్ళాలి అని అనుకుంటే కనుక దట్ మీన్ వెళ్ళాలి, తర్వాత ఎమర్జెన్సీ ఫండ్ అనేది పెంచుకుంటూ. సో దాని డిఫరెన్స్ అనేది అప్రాక్సిమేట్ 2,09 lakhs రూపీస్ అనేది మీకు ఇక్కడ వచ్చింది 40%కి. కాదు నేను 3% కంపేర్ చేయను, నేను ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ తీసుకుంటాను అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, లైక్ 210 daysకి అయితే 57 వచ్చింది. దీనిలో హైయెస్ట్ ఎంత ఉంది, 7.10% అనేది ఉంది. జస్ట్ లెట్ అస్ అస్యూమ్ 7.10% అనేది నేను తీసుకుంటున్నాను. ఈ సినారియో ప్రకారం ఫిక్స్డ్ డిపాజిట్ రేట్ల ప్రకారం ఎంత ఉంటుందని చెక్ చేద్దాం. సో సేమ్ క్యాలిక్యులేషన్ నేను 7.10%తో 8% మీరు చెక్ చేసినా కానీ అప్రాక్సిమేట్ 73 లక్షల రూపాయలు అనేది డిఫరెన్స్ వచ్చింది. ఓకే, నేను ఇక్కడ జస్ట్ ఇంతకుముందు ఎంత ఉండేది, 3% ఉండేది, అంటే 2 crore వచ్చింది. ఇక్కడ 7.10% చూసుకుంటే కనుక దగ్గర 73 లక్షల రూపాయలు డిఫరెన్స్ వచ్చింది. సో అంటే 40 years తర్వాత అంటే మనం ఓల్డ్ ఏజ్లో ఉంటాము. ఆ టైంలో 73 లక్షలు 70 లక్షలు సంపాదించడం అంటే ఈజీనా? రిటైర్ అయిన తర్వాత 70 లక్షలు సంపాదించడం అంటే ఈజీనా? బట్ చిన్న మనీ మేనేజ్మెంట్ చేంజ్ అనేది చేయడం ద్వారా, జస్ట్ ఒక ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ అనేది చేయడం ద్వారా మీకు ఇక్కడ హ్యూజ్గా రిటర్న్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు, హ్యూజ్గా వెల్త్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది 10 లక్షలకి, మనం ఇందాకైతే 5 లక్షలు చూపించాం. సో బీ కేర్ఫుల్ విత్ మనీ మేనేజ్మెంట్ సో దట్ యూ కెన్ ఎయిదర్ క్రియేట్ వెల్త్ ఆర్ డెస్ట్రాయ్ వెల్త్. ఇప్పుడు దీనిలో మా ఫీజు చూసుకుంటే కనుక మీరు చూడొచ్చు, చాలా రేర్ ఉంటుంది కంపేర్డ్ టు క్రోర్స్, జస్ట్ విత్ ఓన్లీ వన్ సజెషన్, దట్ ఎమర్జెన్సీ ఫండ్. ఇది కూడా సేవింగ్స్, నాట్ ఇన్వెస్ట్మెంట్స్. అదే ఇన్వెస్ట్మెంట్స్ అయితే కనుక ఈ డిఫరెన్స్ యూజ్గా ఉంటుంది. జస్ట్ సేవింగ్లోనే ఇంత డిఫరెన్స్ వచ్చిందంటే ఇమాజిన్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. Show me some sample report kind of people ask. So here I'm going to this summary report. If you click on that summary report, it will ask to show. So I'm showing you here. So the total investment value on 16th May 2023 is 2 lakh rupees and 6 lakhs rupees. Total 8 lakhs is invested here. So the 8 lakh became 8,02,195 within I think today is 29th May. So less than 13 days it became this. So 8,02,000 rupees, like your money worked for you and made this 2,195 rupees. So like this it will be, if you see XIRR, that mean on an average per annum interest rate, if you see here it's a 8% clearly mentioned. So like that, so whenever you want to withdraw this money, you can withdraw this money, and whenever you want to invest more money, you can invest more money. So like that the things are. మీకు ఇది అర్థమైందని అనుకున్నాను. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ టు డూ పీర్ టు పీర్ లెండింగ్, దాని రిలేటెడ్ లింక్ అనేది ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాన్ని క్లిక్ చేసి మీరు ఈ రిలేటెడ్ చేయొచ్చు. బట్ బిఫోర్ ఇన్వెస్టింగ్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. బట్ బిఫోర్ ఇన్వెస్టింగ్ నేను చెప్తున్నాను, మీరు ఈ రిలేటెడ్ ఒక 40 to 50 minute వెబినార్ ఉంది, అది అటెండ్ అయినట్లయితే కనుక మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. దాని తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్.